మొదటిగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనం చేస్తూ, సార్ ఏం చెప్పారంటే ధ్యానం, స్వాధ్యాయం మన ఎక్స్పీరియన్స్ని, సజ్జన సాంగత్యం మన ఎక్స్పీరియన్స్ని ఇంకొకరితో షేర్ చేసుకోమని చెప్పారు. నేను ఇంచుమించుగా 2000 సంవత్సరంలో ధ్యానం నాకు పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు స్టేజ్ మీద ఎక్కి సార్ నేను క్వశ్చన్ చేశాను, మీలాంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా కరెక్టో అని. ఏమనలేదని ఎల్లవయ్యా అన్నారు. దాని తర్వాత నా కాన్సెప్ట్ ఏంటంటే గురువు చెప్పేది కరెక్టా లేదా అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకున్న తర్వాత రకరకాలుగా 2 సంవత్సరాలు టెస్ట్ చేశాను ఆయన్ని. నేను గుడికి వెళ్ళేవాడిని, ఎక్కడో అమ్మవారు చెప్తారు, ఆవిడని అడిగాను అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, మొత్తం టెస్ట్ చేసుకున్నాక ఎక్కడా స్వార్థం అనేది కానీ నెగిటివ్ అనేది కనిపించలేదు. 2 సంవత్సరాల తర్వాత ఓకే ఈయన గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి గురువుగా యాక్సెప్ట్ చేశాను ఆయన్ని. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక ఆయన ఏం చెప్తే అంతే. అక్కడ కుక్కని చూపించి నక్కట నక్కే, ఎందుకు అడగకూడదు, దూకరా అంటే దూకేయాలి, నో డౌట్. అలా నేను డిసైడ్ అయిపోయి ప్రేమ్నాథ్ గారు వచ్చినప్పుడు ఒకరోజు ఒక నైట్ మొత్తం కూర్చుని ఆయన్ని అడిగాను, నా డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకున్నాను. క్లియర్ చేసుకున్నాక ఆయన నీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతే ధ్యానం చేద్దామా అన్నారు. సరే చేస్తాను సార్ అని చెప్పాను. మొదటి రోజు నేను కూర్చున్నాను, ఒక 2 అవర్స్ ధ్యానం కూర్చున్నప్పుడు నాకు వచ్చిన అనుభవాన్ని చెప్తే, దీన్ని హాస్టల్ ట్రావెల్ అంటారు, నువ్వు మానసరోవర్ అనే ప్లేస్కి నీకు కనపడింది ఇప్పుడు అని చెప్పి చెప్పారు ఆయన. అప్పటి నుంచి నాకు కొన్ని కనపడుతూ ఉండేవి. తర్వాత మాది ఒక చిన్న రైతు కుటుంబం, ఫైనాన్షియల్ స్టేటస్ అంతా చాలా బాగానే ఉండేది. ఒకప్పుడు తింటానికి, ఉండటానికి, ఎంజాయ్ చేయడానికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉండేవి. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరితో ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, ఒక ఎంజాయ్ చేయడానికి ఎక్కడైనా వెళ్ళాలంటే 4-5 మంది స్నేహితులు తీసుకుని ఒక అంబాసిడర్ కార్ వేసుకుని వెళ్ళి డ్రింక్ చేసి అన్నీ చేసేసి వచ్చేసేవాళ్ళం. అలా ఉండేవాడిని తింటాకి గతి లేని పరిస్థితి వచ్చేసింది. తింటాకి గతి లేని పరిస్థితి వచ్చిన తర్వాత ఇదేంటే ధ్యానం మాత్రం చేస్తూ ఉండేవాడిని ఏ పొజిషన్లో ఉన్నా. దీంట్లో నాకేం ఇబ్బంది అనిపించలేదు కాబట్టి. తింటాకి గతి లేని పరిస్థితి వచ్చింది, ఏంటి ధ్యానం చేసినందుకు ఇట్ట అయిపోయింది అనుకున్నాను నేను. తర్వాత చేసే దానికి దీనికి సంబంధం ఏమోలే అని చెప్పేసి అలాగే చేస్తూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి. అప్పుడు ఒక 1500 రూపాయలు మా రిలేటివ్స్, మా మరదలు, మా అత్తయ్య వాళ్ళు ఇస్తే 1500 రూపాయలు నేను జేబులో పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణ గారు చెల్లెలు వాళ్ళు ఉంటారు, మల్లేశ్వరరావు, మాధవి అని, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. నాకేం పని లేదు. వాళ్ళు ఏమని చెప్తే పాలు తీసుకురా, ఉల్లిపాయలు తీసుకురావడం, ఇంట్లో కూర్చోవడం. బాలకృష్ణ గారు ఒక రోజు చెప్పారు, ఇక్కడ గిరిజ మేడం అని చెప్పేసి ఒక క్లాస్ పెడుతున్నారు హౌసింగ్ బోర్డులో, అక్కడ రోజు వెళ్ళి క్లాసు వినరా అని చెప్పేసి. నేను రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లాస్ వింటూ మొదలుపెట్టాను. క్లాస్ అయిన తర్వాత 45 డేస్లో నాకు సడన్గా ఒక చిన్న జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఒక 1 నెల రోజులు పనిచేసిన తర్వాత ఆయన మార్వాడి హైదరాబాద్లో పిలిచి నాకు శాలరీ ఇచ్చాడు 6000 రూపాయలు. అసలు ఎట్లా అంటే శాలరీ ఎంత అడగాలో కూడా నాకు తెలియదు, సబ్జెక్ట్ మర్చిపోయి ఉన్నాను. బాగా గర్వం, అహంకారం, బ్యాడ్ హ్యాబిట్స్తో బతుకున్నాం కాబట్టి 6000 రూపాయలు శాలరీ ఇచ్చిన తర్వాత ఇలా పట్టుకున్నాను శాలరీ 6000 రూపాయలు. ఒక 50-60 సార్లు ఇట్లా ఓపెన్ క్లోజ్ చేస్తూ చూశాను. అరే ఒక్క రోజులో 6000 ఖర్చు పెట్టేవాడిని, స్నేహితులందరినీ తీసుకెళ్ళి తింటాకు గతిలేని పరిస్థితికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసినాక ఫస్ట్ మంత్ 6000 శాలరీ వచ్చింది, ఈ డబ్బులు ఏదో మాయ ఉంది, మనం దీంట్లో పడకూడదు అని చెప్పేసి దాంట్లో సంకల్పం ఇట్లా పట్టుకుని సంకల్పం చేసుకున్నాను. నా జీవితంలో ఈ రోజు నుంచి నేను సంపాదించే దాంట్లో 10% పిరమిడ్కి ఇచ్చేసేయాలి, మంచి పనులకి. దాంట్లో ఇమీడియట్గా 600 రూపాయలు డబ్బులు తీసి బాలకృష్ణ గారికి తీసుకెళ్ళిచ్చాను. ఆయన పేపర్లతో అప్పుడు పిరమిడ్స్ అని కట్ చేసి చెప్తూ ఉండేవారు. నాకేం చేయాలో తెలియదు, ఇట్లా సంకల్పం చేసుకున్నాను, ఈ 600 రూపాయలు పిరమిడ్కి వాడు, ఏదో ఒక మంచి కొని వాడు అని చెప్పేసి. అలా జర్నీ స్టార్ట్ అయిందండి నాది. ఈ జర్నీ స్టార్ట్ అయింది 2005లో. ఇప్పుడు తర్వాత ఆ కంపెనీ వదిలేశాను. 1,25,000 శాలరీ వరకు వెళ్ళాను నేను, వేరే కంపెనీకి వెళ్ళాను. దాని తర్వాత 1,25,000 శాలరీ రిజైన్ చేశాను. రిజైన్ చేసేసి ఒక 2013లో కాకర్ల కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. స్టార్ట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్స్ బిజినెస్లోకి వెళ్ళిపోయాను కర్ణాటకలో. 2013లో నా మొదటి సంవత్సరం టర్నోవర్ 50 లక్షలండి. ఇది వ్యాపారం చేసేవాళ్ళకి తెలుస్తుంది. 50 లక్షలు అంతే 2013లో ఆ సంవత్సరం టర్నోవర్. లాస్ట్ ఇయర్ నా టర్నోవర్ 40 కోట్ల రూపాయలు. నా దగ్గర ఒక 15 కోట్ల రూపాయల మిషనరీ ఉంది, 150 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు, ఎంటెక్, బీటెక్, డిప్లొమో, సూపర్వైజర్స్, డిగ్రీ హోల్డర్స్,
ఈ మిషన్ ఆపరేటరు, రకరకాల జనాలోళ్ళు ఈ రకంగా. కానీ నేను ఏ రోజు ఒక్క సెకండ్ కూడా వెనకాడలేదు ఇచ్చేటప్పుడు. ఆ రోజు 6,000 వచ్చి ఉండొచ్చు, తర్వాత లక్షలు వచ్చినాయి, తర్వాత కోటి వస్తుంది, రేపు పొద్దున 100 కోట్లు సంపాదిస్తాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు డెఫినెట్గా ఉంది. తర్వాత ఇలా నేను అద్భుతంగా డెవలప్ అయ్యాను. నిన్నటి అనుభవం ఏంటంటే ఈ పిఎంసి పిరమిడ్ సంబంధించి కానీ, పిఎంసీకి సంబంధించి కానీ, పిఎస్ఎంకి సంబంధించి కానీ ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో వరల్డ్ వైడ్, ఇక్కడ పెద్ద పిఎంసీ అంటే పెద్ద ట్రస్ట్ అయి ఉండొచ్చు, ఒక విలేజ్లో ఉండే పిఎంసీకి ఒక కమిటీ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా నేను అడిగాను, ఈ స్పిరిచువల్లో కూడా ఇగోలు, నెగిటివ్స్, ఈ పాలిటిక్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి క్వశ్చన్ వేసుకున్నప్పుడు సార్ ఏం చెప్పారంటే, నాకు ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తిని రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటున్నారో పైన సారు మహావతార్ బాబాజీ గారు ఫిల్టర్ చేసి కిందకి పంపిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క విలేజ్లో కూడా అతను ఆ టీం లీడర్ అయ్యాడంటే వాళ్ళు అక్కడి నుంచి సెలెక్ట్ చేసి వడపోసి కిందకి పంపిస్తున్నారు అన్నమాట. ఇది నాకు అనుభవపూర్వకంగా వచ్చింది. తర్వాత ఈ ఫైనాన్స్ గురించి, ఈ పిరమిడ్లు సొసైటీకి సంబంధించిన వాళ్ళందరూ డబ్బు 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 అని భయపడుతున్నారు. నాకు వచ్చిన విజన్ ఏంటంటే, ముఖ్యంగా ఈ ట్రస్టీస్కి వీళ్ళందరికీ మెసేజ్ చెప్పమని చెప్పి నాకు వచ్చింది. డబ్బు అనేది విపరీతంగా వస్తుంది, ఒక రిజర్వాయర్ లాగా ఉండి ఆ రిజర్వాయర్ మొత్తం నిండిపోయి డబ్బులా ఊగుతూ ఉంది. దాన్ని మీరు చేయాల్సింది ఓన్లీ పిరమిడ్లు కట్టడం, శాకాహార ర్యాలీలు, అన్నదానాలు కాదు. మీరు ప్రపంచంలో, విశ్వంలో చాలా పనులు చేయాల్సింది ఉంది. దానికి ఏ ఏ రూట్లో పంపించాలో కెనాల్స్ మొత్తం తోడి రెడీగా చేసుకోండి. తర్వాత ఈ డబ్బు గురించి మీకు పిచ్చెక్కిపోతుంది, ఇంటర్నేషనల్ కంపెనీ ఆడిటర్స్ని మీరు పెట్టుకోండి అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చిందండి. ఇది నా అనుభవం. తర్వాత పిఎంసి ఛానల్ ఒక ఫుట్బాల్ లాగా ఉంది. ఒక ఫుట్బాల్ పైన ప్యాచ్లు ఉంటాయి కదా, డిఫరెంట్ ప్యాచెస్. ఒక్కొక్క ప్యాచ్ మీద ఏంటంటే వరల్డ్ క్లాస్, టోటల్గా వరల్డ్లో మన ఈ ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయో అన్ని లాంగ్వేజెస్లోనూ ఛానల్స్ వస్తాయని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందండి. థ్యాంక్ యూ.